హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సెల్లర్లో పార్కింగ్ చేసేటప్పుడు మనం సెల్లర్లో కరెక్ట్గా దిగడం ఎలా, పార్కింగ్ చేస్తూ మళ్ళీ బయటికి రావాలంటే సెల్లర్ నుంచి బయటికి రావడం ఎలా అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సెల్లర్ పార్కింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సపోజ్ మనం సిటీలో మనం ఒక షాపింగ్ మాల్ కానివ్వండి, ఒక హోటల్ కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పార్కింగ్ అనేది సెల్లర్లో ఉంటుంది జనరల్గా. సో ఆ సెల్లర్లో అనేది పార్కింగ్ చేయాలన్నప్పుడు మనకు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ కానివ్వండి, న్యూ డ్రైవర్సు సెల్లర్లో పార్కింగ్ వెళ్ళి ఎలా పార్కింగ్ చేయాలి, అదేవిధంగా మళ్ళీ బ్యాక్ సైడ్ రావడం ఎలా సేఫ్గా రావాలి అనే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో దాని గురించి నేను ఒక అద్భుతమైన కొన్ని టెక్నిక్స్, ప్రో టిప్స్ చెప్తాను. అది పాటించినట్టయితే మీరు ఈజీగా సెల్లర్ నుంచి పార్కింగ్ చేయడం అండ్ మళ్ళీ సేఫ్గా పైకి రావడం మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది వీడియో. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు సెల్లర్ పార్కింగ్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా సెంట్రల్ లైన్లో పెట్టుకొని వెళ్తుండాలి. సో మనం జాగ్రత్తగా లేనట్టయితే మనకైతే సైడ్లో ఉన్న గోడలకి తగిలించే ఎడ్జికి మన కార్ తగిలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఇక్కడ సింపుల్గా మాన్యువల్ కార్ అయితే సెకండ్ గేర్లు వేసుకొని క్లచ్ నొక్కుతూ, క్లచ్ వదులుతూ, బ్రేక్ మీద కాలు అలానే ఉండాలి, స్లోగా వదులుతూ వెళ్ళాలి. సో ఇలా టర్నింగ్కి వచ్చిన దగ్గర కొంచెం లెఫ్ట్కి అనేది ఎక్కువ తీసుకోవాలి. నేరి ఇక్కడ పిల్లర్కి దగ్గరగా రైట్ సైడ్ నుంచి తిరగొద్దు. సో మన ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి తిరగదు. వీలైనంత వరకు కొంచెం లెఫ్ట్కి వస్తూ ఇక్కడ ఇలా స్ట్రైట్గా మిర్రర్కి సమానంగా వచ్చిన తర్వాతకి మీరైతే ఇలా సెల్లర్కి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. స్లోగా వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ మిర్రర్స్ చూడలేదంటే మీరు ఖచ్చితంగా వెహికల్స్కి తగిలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మనం సెల్లర్కి వచ్చిన తర్వాతకి మనకు ఫస్ట్ పార్కింగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. సో ఇక్కడ P1 అయితే ఫుల్ అయిపోయింది, కిందికి వెళ్ళమని చెప్తున్నాడు. సో ఇక్కడికి అంతే కొంచెం బాగా లెఫ్ట్కి వస్తూ ఇక్కడ మిర్రర్ గమనిస్తూ మనం తిరగాలి. సో ఇక్కడ చూడండి, కింద కొంచెం స్పేస్ తక్కువ ఉంది. సో అలాంటప్పుడు మనం ఇక్కడ బాగా లెఫ్ట్కి వస్తూ ఇక్కడ కిందికి రైట్ సైడ్ తిరగాలి. ఇలా చేయడం వల్ల మన కార్ అనేది ఒకటేసారి తిరిగిపోతుంది అన్నట్టు. సో మనం వెనకకి ముందుకు కాకుండా సపోజ్ ఇక్కడ P1 కిందికి వెళ్తున్నాం కదా, ఇక్కడికి అంతే కొంచెం బాగా లెఫ్ట్కి రావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి గమనించండి. సో చాలామందికి ఇలా దిగుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది జడ్జిమెంట్ సరిగా అర్థం కాదు. మన కారు వెళ్ళిపోయి ఆ గోడకు తగులుతుందేమో అనే ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ తగలకుండా ఉండాలంటే మనకు లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా మనకు గుర్తించాలి. సో నేను చాలా వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్, ఏదైనా సరే ఏ కార్ అయినా మనం డ్రైవింగ్ చేసే కార్ యొక్క స్టీరింగ్ ఎడ్జ్ భాగం నుంచి మనం లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనేది చూసుకోవాలి. సో ప్రతి ఒక్క కార్లో సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ గమనించండి, చిన్న డాట్ కనిపిస్తుంది. సో మనకు డాట్ నుంచి ఈ లోపలికి రైట్ సైడ్ ఉన్నదంటే అది తగులుతుంది. సో ఇక్కడ మనకు గోడ చూడండి, గమనించండి కరెక్ట్గా మీరు. సో మనకు ఆ లెఫ్ట్ సైడు జడ్జిమెంట్ సెంటర్ భాగానికి లెఫ్ట్ సైడ్ ఉంది, లోపలికి ఉంది. సో తగలదన్నట్టు. మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చొని కరెక్ట్గా గమనిస్తే ఆ టెక్నిక్ మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చూసినట్టయితే మొత్తం కారు సగం భాగం ఆ గోడకు తగిలినట్టు, ఆనినట్టు అనిపిస్తుంది. సో అలా ఉండదు ఫ్రెండ్స్, చాలా గ్యాప్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి క్లియర్గా ఈ సెంటర్ భాగం నుంచి లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ఎలా చూసుకోవాలో వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడండి, మీకు క్లారిఫై అయితే అవుతుంది. మనం రైట్కి ఉండొద్దు, రైట్కి ఉంటే ఆ పిల్లర్కి తగులుతుంది. వీలైనంతవరకు లెఫ్ట్కి వస్తూ ఇలా మనం రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇలా తిరిగిపోవాలి. ఇలా మీరు ఎల్లప్పుడూ సెల్లర్లో డౌన్కి దిగేటప్పుడు ఈ విధంగా చేసుకోండి. సపోజ్ ఇక్కడ పార్కింగ్ ఉంది. సో ఇక్కడ పార్కింగ్ ఉన్నప్పుడు సింపుల్గా మనకు రైట్ సైడ్ జడ్జిమెంట్ అనేది గుర్తించవచ్చు ఈజీగా. సో ఇక్కడ మనం పార్కింగ్ అనేది చేయాలి. సో నేను ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ చెప్పాను కదా, ఆ బంపర్ ముందు సైడ్ ఉన్న కార్ యొక్క బంపర్కి సమానంగా రావాలి. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఆ నెంబర్ ప్లేట్ పైకి దాకా వచ్చిన దాకా అయితే పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం పార్కింగ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్గా మనం ఇక్కడ రివర్స్ కెమెరా ఉంటుంది కదా, రివర్స్ వేసుకున్నప్పుడు కెమెరా చూడాలి అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్, ఈ మూడు గమనిస్తూ స్లోగా బ్యాక్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఏది చూడకుండా సడన్గా అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా కార్స్ ఉంటాయి.
సో చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక కారు వెళ్ళిపోతుంది. సో మనం అది వెళ్ళినాక వెయిటింగ్ అయితే చేయాలి. ఓకే, వెళ్ళిన తర్వాతకి మీరు సింపుల్గా రైట్ మిర్రర్ అండ్ లెఫ్ట్ మిర్రర్ అండ్ సెంటర్ కెమెరా చూస్తూ ఇక్కడ సైడ్లో ఉన్న కార్ తగలకుండా మనం కొంచెం ఇమీడియట్లీ అయితే మనం లెఫ్ట్ కట్ చేయొద్దు. లెఫ్ట్ కట్ చేస్తే అక్కడ తగులుతుంది. సో బ్యాక్ సైడ్ ఒక కార్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ చూడాలి, ఇక్కడ బ్యాక్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కార్ చూస్తూ స్లోగా వెళ్ళండి. ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఆ పిల్లర్స్ తగలకుండా మనం స్లోగా చూసుకుంటూ బ్యాక్ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడ ఎంత వచ్చిన తర్వాతకి మళ్ళీ ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకోవాలంటే సేమ్ ఇదే విధంగా ఈ కార్నర్కి వచ్చిన తర్వాతకి మనం ఇక్కడ సింపుల్గా లెఫ్ట్ హ్యాండ్ అయితే టర్న్ చేయాలి. సో తొందరపడద్దు మనం సెల్లర్ నుంచి పైకి ఎక్కేటప్పుడు, ఎందుకంటే హైట్ ఉంటుంది. మనకు హైట్ ఉన్న దగ్గర మనకు ఆగిందంటే మాన్యువల్ కార్ అయితే ఆగిపోతే మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇదైతే ఆటోమేటిక్ కార్, బ్యాక్ సైడ్ రాదు. ఇట్లా మీరు టర్నింగ్ తీసుకునేటప్పుడు లాంగ్లో కట్ చేసుకోండి. షార్ట్లో కట్ చేస్తే అక్కడ కార్నర్ తగులుతుంది. రైట్ సైడ్ అయితే మనం రైట్ తిరగాలంటే కొంచెం ఎక్కువ లెఫ్ట్కి రావాలి. ఓకే, సపోజ్ అక్కడ చూడండి ఒక కార్ అయితే తిరుగుతలేదు. సో వాళ్ళు ఏం చేశారు, చాలా షార్ట్ నుంచి కట్ చేశారు, అందుకని తిరగలేదు వాళ్ళకు. సో మనం అందుకోసమే కొంచెం రైట్ నుంచి ఇట్లా రైట్ నుంచి తీసుకొని కట్ చేస్తే ఒకేసారి తిరిగిపోతుంది. చూడండి ఈ కార్ అతను బాగా కట్ చేసిండు. సో ఆ విధంగా మనం కొంచెం లాంగ్ తీసుకోవాలి. చూడండి ఇట్లా లాంగ్ తీసుకున్నాను నేను రైట్ నుంచి. సో ఇట్లా రైట్ నుంచి తీసుకొని మనం ఇక్కడ సింపుల్గా లెఫ్ట్ సైడ్ మిర్రర్ గమనిస్తూ మనం తిరిగిపోవచ్చు. చూడండి మన ఇన్నోవా క్రిస్టా కారు, ఇంత పెద్ద కార్ అయినా మనం లాంగ్ టర్న్ తీసుకోవడం వల్ల తిరిగిపోయింది. సో ఆ విధంగా మనం ఎల్లప్పుడూ ఈ మిర్రర్ గమనిస్తూ లాంగ్లో కటింగ్ చేసుకుంటే వెహికల్ అనేది ఈజీగా టర్న్ అయిపోతుంది. సో అక్కడ చూడండి రైట్ సైడ్ ఎగ్జిట్ ఉంది. సో అక్కడి నుంచి మనం తిరగాలంటే ఇట్లా లెఫ్ట్కి రావాలి, కొంచెం బాగా లెఫ్ట్కి వచ్చి అప్పుడు మనం లాంగ్ కటింగ్ చేస్తే ఈజీగా తిరిగిపోతుంది. చూడండి ఇక్కడికైనా మనకు మిర్రర్ చూడాలి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ బైక్ ఎక్కుతున్నప్పుడు ఇదైతే ఆటోమేటిక్ కారు, ఆగిపోదు. సపోజ్ ఇక్కడ నేను ఆగినా చూడండి. సో ఇక్కడ మనకు డీలో ఉంది. సో కార్ అయితే బ్యాక్ సైడ్ రాదు. చూడండి ఒక్కసారి మీకు లైట్ ఆన్ చేసి చూపిస్తా. చూడండి నేను బ్రేక్ అయితే యాక్సిలేటర్ మీద బ్రేక్ మీద కాల్ తీసేసాను టోటల్గా. సో డీలో ఉంది. సో చూడండి బ్యాక్ సైడ్ అయితే వెళ్తలేదు, గమనించండి. నేను ఇక్కడ ఏం తొక్కుతలేను బ్రేక్ గిన. సో చూడండి నా బ్రేక్ మీద కాల్ తీసేసాను, హ్యాండ్ బ్రేక్ గిన వేయలేదు, ఓన్లీ డీలో ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇక్కడ అన్ని కార్లు ఆటోమేటిక్ కార్లు బ్యాక్ సైడ్ రావా అని మీకు డౌట్ రావచ్చు. సో ఖచ్చితంగా కొన్ని కార్లు అయితే బ్యాక్ సైడ్ వస్తాయి. సపోజ్ 2000 cc కంటే పైకి ఉన్న బండ్లు, పెద్ద బండ్లు ఏదైతే ఉన్నాయో అవి అనేది బ్యాక్ సైడ్ రావు. కొంచెం పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, మూమెంట్ ఎంతసేపు ఉన్నా ముందుకే ఉంటుంది. సపోజ్ కొన్ని చిన్న కార్లు ఉంటాయి కదా, 1500 cc, 1300 cc, 1600 cc బండ్లు, అలాంటి కార్స్ మాత్రం కొంచెం లైట్గా బ్యాక్ అయితే వస్తుంటాయి. అలాంటప్పుడు మనం ఒక టెక్నిక్ ఉపయోగించి మనం బ్యాక్ వెళ్ళకుండా ముందుకు మూవ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనం ఇమీడియట్లీ బ్రేక్ అయితే నొక్కి పట్టాలి. బ్రేక్ నొక్కి పెట్టిన తర్వాతకి ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాం, మనం హ్యాండ్ బ్రేక్ అయితే వేయాలి. హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాతకి కార్ అయితే వెనక్కి వెళ్ళదు. హ్యాండ్ బ్రేక్ అనేది పర్ఫెక్ట్గా వేయాలి, కరెక్ట్గా వేస్తేనే మన కార్ అనేది బ్యాక్ సైడ్ అయితే రాదు. మీరు కొంచెం కరెక్ట్ వేయలేదంటే మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇలా హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాతకి మీరు ఏం చేస్తాడు, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తానికి ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది రెడీగా ఉంచుకోండి. ఓకే, ఇక్కడ మనకు డ్రైవింగ్ మోడ్లోనే ఉండాలి, డీలోనే ఉండాలి. డీలో ఉన్న తర్వాతకి ఇక్కడ ఈ హ్యాండ్ అనేది రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ మనం సింపుల్గా మనం బ్రేక్ మీద కాల్ అనేది తీయాలి. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ మీద కాల్ తీస్తూ ఏం చేయాలి, బ్యాక్ అయితే వెళ్ళదు. ఇప్పుడు ఇక్కడ యాక్సిలేటర్ మీద కొంచెం కాల్ పెట్టి కొంచెం యాక్సిలేటర్ అనేది అప్లై చేయాలి. కొంచెం యాక్సిలేటర్ అప్లై చేస్తూ మనం ఏం చేయాలి, హ్యాండ్ బ్రేక్ అనేది రిలీజ్ చేయాలి. కొంచెం యాక్సిలేటర్ ఎక్కువనే వేయాలి. వేస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసామంటే మన కార్ అయితే ముందుకు వెళ్తుంది, బ్యాక్ సైడ్ రాకుండా ముందుకే వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందిగా. ఇలా కొంచెమే వెళ్తుంది, కంగారు పడొద్దు. అలా వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్ బ్రేక్ వేసుకొని మనం కొంచెం యాక్సిలేటర్ ఇస్తూ మనం హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. ఇది ఆటోమేటిక్ కార్. ఇప్పుడు మాన్యువల్ కార్కు ఎలా చేయాలో చూపిస్తాను. మీరు మాన్యువల్ కార్ నడుపుతున్నట్టయితే సెల్లార్ నుంచి పైకి ఎక్కేటప్పుడు సపోజు ఒక దగ్గర ఆగిపోయింది అనుకోండి సెంటర్లో.
సో అప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ టెక్నిక్ వాడితే ఇబ్బంది ఉండదు. కార్ అనేది ఆగిపోగానే ఇమ్మీడియట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ అనేది వేసేయండి. బ్రేక్ అనేది గట్టిగా నొక్కి పట్టాలి. నొక్కి పెట్టిన తర్వాతకి హ్యాండ్ బ్రేక్ అనేది మనం గట్టిగా పర్ఫెక్ట్గా వేయాలి. పర్ఫెక్ట్గా హ్యాండ్ బ్రేక్ వేస్తేనే మన కారు వెనకకు రాదు. మీరు కరెక్ట్ వేయలేదంటే మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు బ్రేక్ మించి కాలు తీసేయండి. మనకు హ్యాండ్ బ్రేక్ పర్ఫెక్ట్గా వేసిన తర్వాతకి కార్ అయితే వెనక్కి వెళ్ళదు. పూర్తిగా బ్రేక్ మించి కాలు తీసేయాలి, సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా క్లచ్ పూర్తిగా నొక్కాలి. క్లచ్ పూర్తిగా నొక్కిన తర్వాతకి ఇక్కడ మీరు ఫస్ట్ గేర్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకసారి క్లియర్గా నా లెగ్ మూమెంట్ గమనించండి. సో ఇక్కడ ఏం చేస్తారు, క్లచ్ స్లోగా వదులుతూ సో ఇక్కడ మనం బైటింగ్ పాయింట్ దాకా రావాలి. సో ఓకే, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం బైటింగ్ పాయింట్ వచ్చింది అనుకోండి. ఓకే, ఇలా బైటింగ్ పాయింట్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారు, ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ అనేది హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తానికి రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం హ్యాండ్ బ్రేక్ వేసాం, బైటింగ్ పాయింట్ దాకా తీసుకొచ్చాం, కార్ అయితే వెనక్కి వెళ్ళదు. ఇక్కడ ఏం చేస్తారు, యాక్సిలేటర్ మీద రెడీగా ఉండాలి కాలు. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తానికి లెఫ్ట్ హ్యాండ్ అనేది హ్యాండ్ బ్రేక్ మీద ఉండాలి. ఇక్కడ 3 ఒకేసారి జరగాలి. ఈ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడం, ఆ బైటింగ్ పాయింట్ నుంచి కాలు తీసేయడం అండ్ యాక్సిలేటర్ ఇవ్వడం, ఈ 3 అనేది ఒకేసారి జరగాలి. బైటింగ్ పాయింట్ వచ్చిన తర్వాతకి బైటింగ్ పాయింట్లో హోల్డ్ చేసి పెట్టాలి. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసానికి లెఫ్ట్ హ్యాండ్ రెడీగా ఉంచుకోవాలి. యాక్సిలేటర్ అనేది కొంచెం అప్లై చేస్తూ ఈ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తూ అక్కడ బైటింగ్ పాయింట్ నుంచి క్లచ్ అనేది రిలీజ్ చేస్తూ యాక్సిలేటర్ ఇవ్వడం, 3 ఒకేసారి జరగాలి. సో చూడండి ఫ్రెండ్స్, మన కార్ అయితే ముందుకు మూవ్ అవుతుంది. ఇలా 3 ఒకేసారి చేసినట్టయితే కార్ అయితే వెనకకి రాదు. ఒకసారి అయితే ఖచ్చితంగా మీరు 1, 2, 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా టెక్నిక్ తెలిసిపోతుంది. ఆ టెక్నిక్ పట్టేశారంటే మీకు ఆ పాయింట్ నుంచి చాలా సింపుల్గా మీరు హైట్లో ఆగినప్పుడు ఇలా హ్యాండ్ బ్రేకు, బైటింగ్ పాయింట్ అండ్ యాక్సిలేటర్ 3 ఒకేసారి ఇస్తూ మనం అక్కడి నుంచి పైకి అయితే తీసుకురావచ్చు. సో ఇక్కడికి సింపుల్గా మళ్ళీ లాంగ్లో కట్ చేసుకుంటే మన వెహికల్ అనేది తిరిగిపోతుంది. ఓకే, ఎల్లప్పుడు మీరు రైట్ సైడ్ మిర్రర్ గమనించాలి ఖచ్చితంగా. లెఫ్ట్ సైడ్ మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్ గమనిస్తూ సో అక్కడి నుంచి ఒక అద్దం ఉంది చూడండి, అక్కడి నుంచి ఏదైనా వెహికల్స్ వస్తుందో లేదో ఖచ్చితంగా చూసుకొని మన టర్న్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు సో మనం ఫైనల్గా సెల్లార్ నుంచి పైకి వచ్చేసాం. ఈ విధంగా మీరు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సేఫ్గా సెల్లార్లో పార్కింగ్ చేసుకుంటూ పైకి అయితే రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్, అన్నీ క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.